ప్రస్తుతం అనేక దేశాలు 5G టెక్నాలజీని సిద్ధం చేసుకునే ప్రక్రియలో ఉండగా భారతదేశం 6G వైపు కీలక ముందడుగు వేసింది. ఐఐటి హైదరాబాద్ 62 టెక్నాలజీ నమూనాను అభివృద్ధి చేసింది. దీనిని 76HZ వద్ద పరీక్షించారు. ఈ విజయవంతమైన పరీక్ష 6 రంగాలలో భారతదేశానికి ఒక పెద్ద పురోగతిని సూచిస్తుంది. ఐఐటి హైదరాబాద్ భారతదేశ 6G టెక్నాలజీ ప్రయాణానికి నాయకత్వం వహిస్తుంది. వివిధ ప్రభుత్వ సంస్థలు విభాగాల సహకారంతో ఐఐటి హైదరాబాద్ 7GHZ బ్యాడ్లో 6G మోడల్ను సక్సెస్ చేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ భారతదేశం కేవలం భాగస్వామిగా మాత్రమే కాకుండా 6G టెక్నాలజీని రూపొందించడంలో కీలక పాత్ర పోషించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఐఐటి హైదరాబాద్లోని ప్రముఖ టెలికమ్యూనికేషన్ పరిశోధకుడు ప్రొఫెసర్ కిరణ్ కూచిత్ అన్నారు. 2030 నాటికి 6G టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని కిరణ్ కూచిత్ తెలిపారు. 6G టెక్నాలజీ ప్రస్తుత 5G కంటే వేగంగా ఉండటమే కాకుండా ఈ కొత్త టెక్నాలజీ ఆకాశం, గ్రామాలు, నగరాలు, సముద్రాలు, భూమిపై ఉన్న ప్రతి చోట ప్రజలకు హై స్పీడ్ కనెక్టివిటీతో ప్రయోజనం చేకూరుస్తుందని ప్రొఫెసర్ తెలిపారు. ప్రతి దశాబ్దంలో కొత్త తరం మొబైల్ టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేస్తారని ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ కిరణ్ కూచి చెప్పారు. 5G టెక్నాలజీని 2010 నుంచి 2020 మధ్య అభివృద్ధి చేశారు. దాన్ని దేశవ్యాప్తంగా విస్తరణ 2022లో ప్రారంభమైంది. 62 ప్రోటోటైప్ల అభివృద్ధి 2021లో ప్రారంభమైంది. దాని అమలు 2030 నాటికి అంచనా వేస్తున్నట్లు ప్రొఫెసర్ కూచి వెల్లడించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ 6G టెక్నాలజీ కోసం తక్కువ శక్తి వ్యవస్థ చిప్ను రూపొందించింది. ప్రస్తుతం ఐఐటి హైదరాబాద్ 6G AI అధిక పనితీరు గల చిప్ను అభివృద్ధి చేయడంపై పనిచేస్తోంది. 2030లో ప్రపంచం 64 స్వీకరించడం ప్రారంభించినప్పుడు భారతదేశం కూడా దాన్ని స్వంత సాంకేతికతను, ఉత్పత్తులు, పర్యావరణ వ్యవస్థ ద్వారా వికాసిత్ భారత్ 2047 దార్శనికతకు దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ ఐఐటి హైదరాబాద్.